బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ అదృశ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ను న్యాయస్థానం విచారించనుంది. ఈరోజు సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాల్సిన పోలీసులను కోర్టు ఆదేశించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాయికృష్ణను హాజరుపరచాలన్న కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి సమాధానం చెబుతారో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిఐ నాగరాజును అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ బిందు, ఓవర్ టు యు. గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సాయికృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి, ఆవిడ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, హెర్బియస్ కార్పస్ పిటిషన్. దానికి సంబంధించి ఈరోజు తుది తీర్పు అయితే ఇవ్వనున్నారు. హెర్బియస్ కార్పస్కి సంబంధించి గాదే సాయికృష్ణ ఎక్కడున్న 24 గంటల్లో తీసుకురావాలని చెప్పేసి తన తల్లి పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసుని ఇంతటితో సాల్వ్ అవ్వకపోతే సిబిఐకి ఇవ్వాలని కూడా ఆవిడ వేడుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుని సిట్ అధికారులు కీలకంగా తీసుకొని సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ రోజైతే తీర్పు ఇవ్వనున్నారు. సిట్ అధికారులకు సంబంధించి సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేసి సిట్ కార్యాలయంలోకి తీసుకువెళ్ళిన తర్వాత ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత ఎటువంటి సమాధానాలు రానప్పటికీ కూడా ఆధారాలు అయితే సిట్ సేకరించిందనే చెప్పుకోవచ్చు. ఈ మిస్సింగ్ కేసుకి సంబంధించి సిఐ నాగరాజ్తో పాటు 17 మంది సాక్షులను విచారించారు. ఈ సాక్షుల్లో కొంతమంది అంటే సిఐ నాగరాజ్తో 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారని, దానికి సంబంధించి సిఐ నాగరాజు మిత్రుడు ఎవరైతే ఉన్నారో సురేష్కి సంబంధించి కూడా ఈ కుట్రలో భాగం ఉందని కూడా సిట్ అధికారులు తేల్చి చెప్పారు. అయితే ఈ 2 కానిస్టేబుల్కి సంబంధించి ఇప్పటికీ ఇంకా విచారణ జరుగుతూ ఉంది. ఇంకా వీరు ఇప్పటికే 2 రోజులు సెలవు అని చెప్పి కృష్ణలంక పిఎస్లో సెలవు తీసుకున్న తదనంతరం ఆ తర్వాత నుండి వీరిద్దరూ కనిపించుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్ళారు. వీరిద్దరి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే సిఐ నాగరాజు మిత్రుడు ఎవరైతే ఉన్నారో సురేష్ దొరికాడు. సురేష్ వాంగ్మూలాన్ని కూడా అంటే సురేష్ స్టేట్మెంట్ని కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇంకా విచారణ కొనసాగాల్సి ఉంది ఈ కేసుకి సంబంధించి. ఎందుకంటే సగభాగం మాత్రమే ఈ కేసు విచారణ కొనసాగింది, ఇంకొక సగభాగం పూర్తవ్వాల్సి ఉంది. ఎందుకంటే సిఐ నాగరాజు మార్కాపురం నుండి కృష్ణలంక తీసుకొచ్చిన వరకు అయితే క్లియర్గా ఎవిడెన్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్లో తీసుకొచ్చారు, కానిస్టేబుల్ ఉన్నారు, తన స్నేహితుడి సహాయంతో తీసుకొచ్చారని కూడా తెలుసు. అయితే ఆ సమయంలో కృష్ణలంక పిఎస్లో ఉన్న మిగతా సిబ్బంది ఏం చేస్తున్నారు? అసలు ఒక మనిషిని లాకప్ డెత్ చేస్తే మిగతా సిబ్బంది స్పందించలేని పరిస్థితిలో ఉన్నారా? అసలు సీసీ కెమెరాలు ఏమైనాయి? సీసీ కెమెరాలు సాంకేతికమైన లోపం వల్ల సీసీ కెమెరాలో డేటా ఎరైజ్ అయిపోయిందని చెప్తున్నారు. కానీ అది ఖచ్చితంగా ఎవరో కావాలని చేశారని కూడా కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలో ఒక ఎత్తు అయితే మిస్సింగ్ అయిన డెడ్ బాడీ అసలు చనిపోయారని ఆరోపిస్తుంది సాయికృష్ణ బాడీ ఎక్కడుందో, అసలు సాయికృష్ణ బతికున్నాడో లేకపోతే చనిపోతే ఎక్కడ దహనం చేశారు, ఎలా దహనం చేశారు అన్న దానిపైన ఇంకా విచారణ కొనసాగాల్సి ఉంటుంది. ఆ రోజు 28, 29 తేదీల్లో నైట్ 2 అనాథరైజ్డ్ డెడ్ బాడీస్ వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఆ అనాథరైజ్డ్ డెడ్ బాడీస్తో ఒక మృతదేహాన్ని దహనం చేసి దాంతోనే ఇంకో మృతదేహాన్ని రిపోర్ట్లో ఎంటర్ చేయకుండా స్వర్గపురి శ్మశాన వాటికలో రిపోర్ట్లో ఎంటర్ చేయకోకుండా ఒక మృతదేహాన్ని అయితే దహనం చేశారని సిట్ అధికారులు ఎప్పుడైతే స్వర్గపూర్కి వెళ్ళారో స్వర్గపూర్లో ఉన్న శ్మశాన వాటిక సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆ మృతదేహం సాయికృష్ణదేనా లేకపోతే కృష్ణలంక పరిధిలో ఉన్న ఈ శ్మశాన వాటికి వెళ్ళారు, ఇంకెక్కడన్నా దహనం చేశారన్న దానిపైన కూడా ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే ఉంది. అందుకే సిట్ అధికారులు రిమాండ్ అడగడం కూడా జరిగింది. ఇంద్రజ రిమాండ్ అడిగితే ఏదైతే సగభాగం కేసు ఇంకా ఉందో ఆ కేసుకు కూడా విచారణ కొనసాగించి ఇంకా నిజాలు రాబట్టే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఈలోపే ఈ హెర్బియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఇవ్వనున్నారు. ఈ తీర్పుకి సంబంధించి కూడా ఉత్కంఠగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడితో కనుక సిట్ అధికారులు ఈ విషయాన్ని తేల్చి చెప్పలేకపోతే సిబిఐకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇటు విజయలక్ష్మి కానీ ఇటు విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. సిబిఐకి ఇస్తే మరింత వేగవంతంగా ఈ కేసు ముందుకెళ్ళిద్ది, అసలు తన కొడుకు ఆచూకీ ఎక్కడుందో తెలుస్తుందని కూడా ఆశిస్తున్నారని తెలుస్తుంది. ఇంద్రజ రైట్ బిందు, సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత దర్యాప్తులో ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి? సిఐ నాగరాజ్ అరెస్ట్ తర్వాత చాలా వరకు కొత్త విషయాలే వెలుగులోకి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. సిఐ నాగరాజ్ అరెస్ట్ తర్వాత ఎవరైతే ఈ 2 కానిస్టేబుల్ ఉన్నారో 2 కానిస్టేబుల్కి సంబంధించి పూర్తిగా వీరిద్దరు అజ్ఞాతంలోకి వెళ్ళారన్నది ఒక కీలక విషయం. అయితే ఈ 2 కానిస్టేబుల్తో సహా మరో 2 కూడా ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా సిఐ నాగరాజు ఎవరైతే మిత్రుడు సురేష్ ఉన్నాడో సురేష్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. సురేష్ దగ్గర నుండి కూడా నిజాలు రాబట్టామని, సురేష్ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రికార్డు కూడా చేశామని కూడా సిట్
సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సురేష్కి సంబంధించి ఈ సురేష్ పాత్ర ఎంత ఉంది దీంట్లో, సిఐ నాగరాజ్ పాత్ర ఎంత ఉంది, వారి మిత్రుడు సురేష్ పాత్ర ఎంత ఉందని చెప్పేసి తన స్టేట్మెంట్ బయటకు వస్తేనే తెలుస్తుంది ఇంద్రజ. మరో ఇద్దరు అంటున్న ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో నాని, ఇంకో కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వీరు గతంలో కూడా హెడ్ కానిస్టేబుల్ అయిన ఈ నాని గతంలో కూడా గన్నవరంలో చేస్తూ ఉండేవారు. గన్నవరంలో కూడా ఇటువంటి చిన్న చిన్న దందాలు చేసి బెదిరిస్తూ డబ్బులు తీసుకునే నేపథ్యం ఈ నానికి ఉందనే చెప్తున్నారు. పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీని తర్వాత తదనంతరం నానిని పటమట పోలీస్ స్టేషన్కి అయితే పంపించడం జరిగింది. పటమట పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లాంటి కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తను వీఆర్కి పంపించారు. ఎప్పుడైతే వీఆర్కి పంపించారో వీఆర్ నుండి రీసెంట్గానే కృష్ణలంక పిఎస్కి అయితే బదిలీ చేశారు. కృష్ణలంక పిఎస్లో పరిధిలో ఉన్నప్పుడే ఈ నాని అనే హెడ్ కానిస్టేబుల్ సిఐ నాగరాజ్ పేరు చెప్పుకొని పలు దందాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రలో ఎంత మాత్రము ఈ కానిస్టేబుల్ పాత్ర అయితే ఉందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 17 మంది సాక్షులను విచారించారు. 17 మంది సాక్షులకు సంబంధించి 17 మందిలో ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని ఉపయోగించే సిట్ అధికారులు సగభాగం అయితే రిమాండ్ రిపోర్ట్లో ఎంటర్ చేయడం జరిగింది. ఇంకో సగభాగం ఏంటంటే సాయి కృష్ణ ఒకవేళ చనిపోయి ఉంటే తన మృతదేహం ఎక్కడుంది, ఏ సమయంలో ఎలా చేశారు అన్న దానిపైన ఇంకా విచారణ కొనసాగాల్సి ఉంటుంది. ఇంద్రజ రైట్ బిందు, సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ అసలు ఎక్కడ పట్టుబడ్డాడు, ఎలా పట్టుబడ్డాడు? సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్కి సంబంధించి చాలా వరకు ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఇప్పుడు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఇద్దరు కానిస్టేబుల్ గురించి గాలింపు చర్యలు అయితే సిటీ అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో సురేష్ని పట్టుకున్నారు. సురేష్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే కాల్ డేటా ఉందో అదంతా కూడా పట్టుకున్న తర్వాత అరెస్ట్ చేశారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో ఇద్దరు కానిస్టేబుల్ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులతో వాట్సాప్ కాల్లో డైరెక్ట్గా వాట్సాప్ కాల్స్లో అయితే అందుబాటులో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వారిద్దరిని కూడా పట్టుకునే అవకాశం ఉంది. అప్పుడు వారిద్దరిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే నిజాలు బయటికి రావచ్చు. ఇప్పటికే సురేష్ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. దాంట్లో ఏమున్నాయన్నది సిట్ అధికారులే వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఈ లాయర్లు బయటకు వచ్చి, అంటే హైకోర్టులో ఉన్న లాయర్లు బయటకు వచ్చి పలు ఆరోపణలు చెప్తూ ఉన్నారు. వేరే వాళ్ళ పేర్లు కూడా బయటికి తీస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమన్నది సిట్ అధికారులే తేల్చి చెప్పాల్సి ఉంటుంది. ఇంద్రజ రైట్, థ్యాంక్ యూ బిందు.